తెలివైన చీమ మరియు నిర్లక్ష్యమైన మిడత కథ విందాం రండి. బాగా ఎండగా ఉన్న ఒక వేసవి రోజున చీమ బాగా కష్టపడుతూ ఆహారం కూడబెట్టుకుంటూ తన చిన్న గూడుకు తీసుకెళ్తోంది. అది గింజలు, విత్తనాలు సేకరించి శీతాకాలానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో మిడత మాత్రం ఆటలాడుతూ, పాటలు పాడుతూ, తన తంతి వాయిద్యం వాయిస్తూ ఆనందంగా గడుపుతోంది. అది చీమను చూసి నవ్వుతోంది. చీమా, ఎందుకంత కష్టపడుతున్నావు? రా, నాతో పాటలు పాడు, ఆనందించు. ఎక్కడ చూసినా ఆహారం ఉంది అని మిడత మురిసిపోయింది. కాని చీమ మెల్లగా నవ్వుతూ, ఇప్పుడే కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. శీతాకాలంలో ఆహారం దొరకదు. మిడత మాత్రం ఏమీ పట్టించుకోకుండా తన ఆటలను, సంగీతాన్ని కొనసాగించింది. శీతాకాలం వచ్చేసింది. ఎండిపోయిన ఆకులు గాలిలోకి ఎగిరిపోయాయి. అరణ్యం మంచుతో కప్పుకుపోయింది. ఎటు చూసినా పచ్చదనం లేదు, ఆహారం అస్సలు దొరకలేదు. మిడత వణుకుతూ, ఆకలితో అలసిపోతూ చీమ గూడుకు పరుగెత్తింది. చీమా, దయచేసి నాకు తినటానికి ఏమైనా ఇవ్వవా? నేను చాలా ఆకలితో ఉన్నాను అని మిడత వేడుకుంది. కాని చీమ తలూపుతూ, వేసవిలో నేను కష్టపడి పనిచేస్తుంటే నువ్వు ఆటలు ఆడుకున్నావు కనుక అనుభవించు అని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మిడత తల వంచుకుని ఆ మంచులో ఆహారం వెతకడానికి వెళుతుంది. కాని ఏమీ దొరకక ఓ చెట్టు కింద ఏడుస్తూ తన తప్పు తెలుసుకుని బాధపడుతుంది.